తెలుసుకుందాం. భిద్యతేయం గిరిర్భూతైః ఇతి మత్వా తపస్వినః త్రస్తా విద్యాధరాః తస్మాత్ ఉత్పేతుః స్త్రీగణైః సహా. ఏవో భూతాల చేత ఈ పర్వతం బద్దలు కొట్టబడుతూ ఉంది అని భావించినటువంటి మునులు పైకి ఒక్కసారి ఆకాశంలోకి ఎగిరిపోయారు. ఎందుకంటే యోగశక్తి చేత కదులుతోంది. అంటే యోగశక్తి చేత మహావాయువులు రావచ్చు, భూమి యందు ప్రకంపనం రావచ్చు. అందుచేత ఈ యొక్క కొండపైన ఏదో జరుగుతోంది కనుక దీన్ని దర్శించాలి అని చెప్పి ఈ అణిమ మహిమ గరిమ లఘిమ ప్రాకామ్యం ఈశిత్వం వశిత్వం ఇత్యాది సిద్ధులు ఉండేటువంటి మునులు విద్యాధరులు వీళ్ళంతా కొండపైన ఉన్నారు. వాళ్ళు వెంటనే ఆకాశంలోకి ఎగిరిపోయారనమాట. అంతటి యోగ వైభవంతో ఉండేటువంటి ఆ కొండ స్వరూపాన్ని తెలుసుకున్నటువంటి మనం ఆ శ్లోకాన్ని 2 సార్లు పారాయణం చేద్దాం. భిద్యతేయం గిరిర్భూతైః ఇతి మత్వా తపస్వినః త్రస్తాః విద్యాధరాః తస్మాత్ ఉత్పేతుః త్రిగణైః సహా. భిద్యతేయం గిరిర్భూతైః ఇతి మత్వా తపస్వినః త్రస్తాః విద్యాధరాః తస్మాత్ ఉత్పేతుః త్రిగణైః సహా. తర్వాత శ్లోకం వ్యాఖ్యానం చేసుకుందాం. పానభూమి గతం హిత్వా హైమం ఆసవభోజనం హైమం ఆసవభాజనం పాత్రాణి చ మహార్హాణి కరకాంశ్చ హిరణ్మయాన్. అంతవరకు అక్కడ పానగోష్ఠులలో ఉన్న విద్యాధరులు భయపడి మద్యంతో నిండిన బంగారు పెద్ద పాత్రను, అమూల్యమైన మద్యం వడ్డించేటువంటి పాత్రలను, మద్యం తాగటానికి ఉపకరించేటువంటి చిన్న పాత్రలను కలిగి ఉన్నారు. అవి విడిచి పైకి ఒక్కసారిగా విద్యాధరాదులు ఆకాశంలోకి ఎగిరిపోయారు. ఇక్కడ ఆశ్చర్యం వస్తుంది. మహాయోగయోగీశ్వరుడైనటువంటి హనుమ యొక్క వృత్తాంతం చెప్తూ ఉన్నారు. కొండపైన ఉండేటువంటి వారు విద్యాధరులు, వారు ఈ మద్యాన్ని సేవించడం ఏమిటండి అని చెప్పి. మద్యము అని అంటే మనం యజ్ఞాల్లో తాగేటువంటి సోమరసం కానీ ఇవన్నీ కూడా ఒక మధురమైనటువంటి పానీయములు, ఉపాదేయమైనటువంటి ఆర్షమైనటువంటి పానీయములు అవన్నీ కూడా. వాటిని తీసుకున్నప్పుడు వారి యందు ఒక ప్రచోదన కలుగుతుంది, వాటిని స్వీకరిస్తారు. ఇక్కడ విద్యాధరులు అనేటువంటి వాళ్ళు రాజసమైనటువంటి పూజలు చేసేటువంటి వాళ్ళందరూ కూడా ఆ పాన పాత్రలను అక్కడ ఉంచుకున్నారు, వాటిని వడ్డించేటువంటి పాత్రలను పెట్టుకున్నారు, అలాగే వాటిని తాగేందుకు ఉపకరించేటువంటి పాత్రలను పెట్టుకున్నారు. వాళ్ళందరూ ఆ కొండపైన సుఖాసీనులే ఉన్నారు. హఠాత్తుగా హనుమ చేత కంపింపబడినటువంటి ఈ పర్వతంపై నుంచి ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరిపోయారు. ఈ సన్నివేశాన్ని మనోహరంగా వాల్మీకి మహర్షి మన ముందు ఉంచారు. యోగ సాధనా భూమికల్లో పరమసత్యమై మనం వెంటనే వాస్తవికమైనటువంటి వస్తుజాలాన్ని విడిచిపెట్టి ఈ ప్రపంచాన్ని మరిచిపోయి మనం యోగ భూమికల్లోకి ఎలా వెళ్ళిపోతామో తెలిపేటువంటి శ్లోకరత్నం ఇది. దీన్ని మనం పారాయణం చేద్దాం. ఇక్కడ మద్యము అనే పదానికి అర్థం ఏమిటి అంటే ప్రియమైనటువంటి పానీయము అని అర్థం. అంతేగాని అక్కడ ఉన్నటువంటి తపస్సులు విద్యాధరులు ఏదో మనం లోకంలో అనుకుంటున్నటువంటి మద్యపానం చేసేవాళ్ళు అని అర్థం కాదు. అక్కడ ఏమిటి అంటే వారందరూ కూడా ఎంతో తపస్సు చేస్తూ ఉంటారు. ఇందాక మనం అనుకున్నట్లుగా సోమగ్రహములోని సోమరసాన్ని ఇంద్రాది దేవతలకు సమర్పిస్తారు. అది ఇంద్రాది దేవతలకు చాలా ఇష్టమైంది కనుక దానిని అటువంటి పదం వచ్చేటట్లుగా అక్కడ వాల్మీకి మహర్షి అభివర్ణించారన్నమాట. ఈ శ్లోకాన్ని మనం 2 సార్లు చెప్పుకుందాం.
పానభూమిగతం హిత్వా హైమం ఆసవభాజనం పాత్రాణి చ మహార్హాణి కరకాంశ్చ హిరణ్మయాన్ పానభూమిగతం హిత్వా హైమం ఆసవభాజనం పాత్రాణి చ మహార్హాణి కరకాంశ్చ హిరణ్మయాన్. తర్వాత శ్లోకాన్ని వ్యాఖ్యానం చేసుకుందాం. లేహ్యానుచ్చావచాన్ భక్ష్యాన్ మాంసాని వివిధాని చ ఆర్షభాణి చ చర్మాణి ఖడ్గాంశ్చ కనకత్సమాన్ కనకత్సరూన్. ఈ యొక్క దివ్యమైనటువంటి కొండపైన మరో పరిణామం జరిగింది. అనేక విధాలైనటువంటి లేహ్యాలను, భక్ష్యాలను, అనేక విధాలైనటువంటి మాంసాలను, నేలపై పరుచుకొనిన ఎద్దుల చర్మాలను, బంగారు వరలలో ఉన్నటువంటి ఖడ్గాలను అక్కడే విడిచిపెట్టేశారు ఆ విద్యాధరాదులు. తమ ప్రియురాళ్లతో కలిసి ఆ పర్వతాన్ని విడిచి ఆకాశంలోకి హఠాత్తుగా వెళ్ళిపోయారు. ఇక్కడ మనకి ఆశ్చర్యం వేస్తుంది. ఏమిటండి ఈ భక్ష్యాలేమిటి, భోజ్యాలేమిటి, లేహ్యాలేమిటి? అందులో స్పష్టంగా మనకి మాంసాని అని చెప్పారు. ఈ మాంసము యొక్క స్వీకరణం ఏమిటి అంటే ఇవి కూడా యజ్ఞాదుల యందు స్వీకార్యమే, తప్పేమీ లేదు. ఇవన్నీ కూడా వీళ్ళు ఎవరు అంటే గోచర్మము పైన కూర్చునేటువంటి వాళ్ళు. మామూలుగా ఈ యొక్క నేలపైన ఏదో ఒక ఆసనం వేసుకుని మనం కూర్చోవాలి. ఇది మన సంప్రదాయం. ఈ ఆర్ష సంప్రదాయంలో సాత్వికమైనటువంటి విధానంలో ఉండేటువంటి వారు మృగ చర్మం పైన కూర్చుంటారు. ఇలా జింక చర్మం మీద కాకుండా కొంచెం వాదాదులు చేసేటువంటి రజోగుణం కలిగినటువంటి వాళ్ళు ఈ యొక్క శార్దూల చర్మం మీద కూర్చుంటారు. అలాగే ఈ యొక్క దివ్యమైనటువంటి పూజలు చేసేటువంటి వారు అరుణ పుష్పాలతో, అరుణ మాలికలతో, ఈ యొక్క మాంసాది భోజనాలతో, మద్యాది స్వీకారంతో చేసేటువంటి పూజలు కలిగినటువంటి వాళ్ళు వృషభ చర్మం పైన కూర్చుంటారు. కనుక ఇవన్నీ కూడా సంప్రదాయ రహస్యములు. వాటిని కూడా మనం తెలుసుకుంటూ ఈ శ్లోక పారాయణం చేద్దాం. అంటే ఉపాసన అనేటటువంటిది సాత్వికము, రాజసము, తామసము అని 3 రకాలుగా ఉంటూ ఉంటుంది. వారి వారి యొక్క మనోభావాలను అనుసరించి కొంతమంది తామస భావన, రాజస భావన, సాత్విక భావన చేస్తారు. కానీ సిద్ధాంతంలో తమో గుణాన్ని, రజోగుణాన్ని తీసివేసి సాత్వికమైనటువంటి భావన, సాత్వికమైనటువంటి పూజ, సాత్వికమైన ఉపాసనే గొప్పదని భగవద్గీతాదుల్లో కృష్ణ పరమాత్మ అనుగ్రహించారు. ఋషులందరూ కూడా అదే విధానాన్ని చేస్తూ ఉంటారు. అయితే మహేంద్రగిరి అనేటటువంటిది అనేక మంది ఆ తపస్సు చేసే వాళ్ళకి భూమి కనుక వాళ్ళలో కొంతమంది తామసికమైనటువంటి భావన చేసేవాళ్ళు ఉండవచ్చు. వాళ్ళ యొక్క స్వరూపాన్ని కూడా వాల్మీకి మహర్షి మనకిక్కడ ఆవిష్కరించారన్నమాట. ఇప్పుడు ఆ శ్లోకాన్ని 2 సార్లు మనం చెప్పుకుందాం. లేహ్యాను ఉచ్చావచాను భక్ష్యాను మాంసాని వివిధాని చ ఆర్షభాని చ చర్మాణి ఖడ్గాంశ్చ కనకత్సరూన్ లేహ్యాను ఉచ్చావచాను భక్ష్యాను మాంసాని వివిధాని చ ఆర్షభాని చ చర్మాణి